వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 60 సంవత్సరాలు నిండిన వయో వృద్ధులకు ప్రత్యేక వార్డు ఫిబ్రవరి నుండి ప్రారంభం. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. డిఎస్సి నమూనా పరీక్షలు నిర్వహించిన ఎస్టీయు. సతంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతికి ఏర్పాట్లు పూర్తి. సంక్రాంతి సంబరాలు ప్రారంభం. వార్తలను వివరాలు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు ప్రత్యేక వార్డును, వైద్య సేవలను ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు ఎక్కువ మంది నిరాదరణకు గురి అవుతున్నారని గత 2 సంవత్సరాల్లో సేకరించిన వివరాల ఆధారంగా తెలియడం జరిగిందని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా నిర్వహించేందుకు మరియు ఓపీడీ ఇతర వైద్య సేవలను 10 పడకలతో ప్రత్యేక వార్డును ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ట్రామా కేర్ యూనిట్ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఈ ప్రత్యేక వార్డులో సేవలు అందించేందుకు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు డిస్ట్రిక్ట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లకు ఒకరోజు వర్క్ షాప్ను నిర్వహించాలని డిసిహెచ్ఎస్ సరళాదేవిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వినికిడి లోపం గల పిల్లలకు ప్రధాన ఆసుపత్రిలో చేసిన చికిత్సల అనంతరం ఆపరేషన్ చేయాల్సిన వారిని గుంటూరు ఆసుపత్రికి రెఫర్ చేసి అక్కడ ఆపరేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు పరిసర ప్రాంతాలలోని 30 కిలోమీటర్ల లోపు ప్రజలు డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను డిస్ట్రిక్ట్ ఆసుపత్రి వద్ద నిలిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సొసైటీ సభ్యులు కోరగా అందుకు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అందుకు అవసరమైన ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవల క్రింద ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉచితంగా డయాలసిస్ యూనిట్లను 10 యూనిట్స్ కి పెంచి డయాలసిస్ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగిందని అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నరేష్ రెడ్డి కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ఓ రమేష్ బాబు, ఎన్టీఆర్ వైద్య కోఆర్డినేటర్ హర్షవర్ధన్, అపోలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీధర్, ఇతర సంబంధిత విభాగాల డాక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 35% వృత్తి వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘం వారు డిమాండ్ చేశారు. స్థానిక బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్టీయు డివిజన్ సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్టీయు జిల్లా రాష్ట్ర నాయకులు సురేంద్రబాబు, వెంకటేశ్వరరెడ్డి, మురళి, అయ్యూబ్ ఖాన్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ప్రధాన సమస్యలైన 35% మధ్యంతర వృత్తిను వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ ను రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, పదోన్నతులను చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, బకాయి పడ్డ 2 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, 11వ పిఆర్సి నివేదికలను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని, పాఠశాలల మౌలిక వసతులను కల్పించడం, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేటట్లు డిఎస్సి ద్వారా భర్తీ చేయడం, ఐరిష్ విధానం వల్ల ఉపాధ్యాయులకు దృష్టిలోపం ఏర్పడకుండా నివారించాలని, సిసిఈ విధానం గందరగోళంతో కూడుకున్నదిగా ఉన్నందున విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ బడులను కాపాడాలని, లేని ఎడల ఉద్యమాలకు వెనుకాడమని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మోహన్, ప్రభాకర్, రెడ్డెప్ప, గురుప్రసాద్, శంకర, శ్రీనివాసులు, నాగభూషణం శెట్టి, కృష్ణమూర్తి, సుధాకర్, మురళి, కేశవ, వెంకటరమణారెడ్డి, మంజునాథ్, నాగరాజ, ఈశ్వర్ కుమార్ రెడ్డి, రఘు, ఖాదర్ బాషా, శివశంకర్, చెంగల్రాయచారి తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్నీ సమకూరుస్తుంది, కానీ ఉపాధ్యాయ వర్గానికి, ఉపాధ్యాయ పెన్షనర్లు, ఉద్యోగులకు, కార్మికులకు మాత్రం ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మా ప్రధాన సమస్యలైనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి, ఓపీఎస్ను అమలు చేయండి అని ఘోషిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టుగా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా 2 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇంతవరకు డిఏలు ఊసెత్తడం లేదు. అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి ఐఆర్
పిఆర్సీ లేట్ అవుతుంది, 11వ పిఆర్సీ లేట్ అవుతా ఉంది, అయ్యాన్ని ప్రకటించండి అయ్యా అని మేము గగ్గోలు పెడుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యంగా స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వండి అయ్యా. రిటైర్మెంట్ స్టేజ్ దగ్గర వచ్చేసింది, వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు, చాలామంది మరణించడం కూడా జరిగింది. వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వండి. 398 రూపాయలతో అనేక సంవత్సరాలు పనిచేసి వారికి 2 ఇంక్రిమెంట్లు ఇవ్వండి, నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వండి అంటే కూడా ఈ ప్రభుత్వము నిద్రపోతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లకు న్యాయం చేయాలి. అలా చేయని పక్షంలో మేమేమిటో ఈ ప్రభుత్వానికి అతి త్వరలోనే మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వం పట్ల మాకు అమితమైనటువంటి అభిమానం ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వము మమ్మల్ని ఈ సమాజంలో మమ్మల్ని ఎందుకో ఈ ప్రభుత్వం పక్కన పెడతా ఉంది. ఇది ఏమాత్రం శోచనీయము, బాధాకరము. చాలా ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు డిఎస్సిలో ఈ చిత్తూరు జిల్లాలో 42 పోస్టులు మాత్రమే కేటాయించడము, ఇది ఎంతవరకు సబబుని మేము అడుగుతున్నాము. వేల మంది, లక్షల మంది పిల్లలు లక్షల వేళ్ళు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకొని డిఎస్సి, డిఎడ్, బిఎడ్లు పూర్తి చేసి ఇప్పుడు వాళ్ళు డిఎస్సికి అటెండ్ కావడానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారంటే ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో అనేక ఖాళీలు ఉన్నాయి. వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నా కానీ ఫిలప్ చేయకపోవడం దౌర్భాగ్యము. ముఖ్యంగా టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వకుండా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ కల్పిస్తే ఖచ్చితంగా సెకండరీ గ్రేడ్ ప్రాథమిక పాఠశాలలో ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలను ఈ డిఎస్సిలో భర్తీ చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి తెలియనట్టుగా ముద్దు నిద్రపోవడం అనేది ఇది చాలా బాధాకరము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. అయ్యా, మీరు విద్యాశాఖను కూడా మీరు అభివృద్ధిలోకి తీసుకురావాలని, మా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్లు బాగోగులు కూడా మీరు చూడాలని ఈ సందర్భం. ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా సిపిఎస్ విధానము. దాదాపు ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు చేస్తూ చివరికి విశ్రాంతి పొందితే ఆ విశ్రాంత జీవితము సుఖశాంతులతో హాయిగా గడపడానికి వీలు లేకుండా ప్రభుత్వము కనీసం 1000-1500 కూడా పెన్షన్ రానటువంటి సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి చాలా నీచంగా ఉద్యోగస్తులను చూస్తుంది. కాబట్టి ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ముందు ఉన్నటువంటి ఉద్యోగులకి ఏ విధంగా పాత పెన్షన్ ఉందో ఆ పాత పెన్షన్ని కల్పించి మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా విద్యా వ్యవస్థలో కూడా చూస్తున్నాం. ఈ సిసిఈ విధానం అనేసి ఒకటి వస్తుంది. ఆ సిసిఈ విధానం కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. విద్యార్థులు పుస్తకంలో ఏం చదివినామో అవి పరీక్షా ప్రశ్నపత్రాలు రాకపోవడము, అన్నీ సొంతంగా రాయడము, ఈ విధంగా కొన్ని లోపాలు అనేటివి కూడా విద్యా వ్యవస్థలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సవరించి మంచి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని, అదేవిధంగా ఏదైనా ఒక కొత్త పద్ధతి కన్నా వస్తే కనీసం 5-10 సంవత్సరాలు ఆ పద్ధతిని ఫాలో కావాలి. ఒక పద్ధతి నేర్చుకునేలోగానే ఇంకోటి మార్చేసి ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని కూడా అయోమయానికి గురిచేస్తుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మార్పులు తేవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా బయోమెట్రిక్ అనేది ఉంది. బయోమెట్రిక్ బాగానే ఉంది కానీ అది ఎంతసేపటికి పనిచేయదు. ఉపాధ్యాయులు అదేవిధంగా గంట తరబడి కూడా అదేవిధంగా ఐరిస్ను చూస్తూనే గడపాల్సి వస్తుంది. కాబట్టి ఆ బయోమెట్రిక్లో కూడా మార్పులు చేసి వీలైతే ఒక్కసారికే పడే విధంగా మంచి నెట్వర్క్ ఉండేటువంటి బయోమెట్రిక్ విధానాలను అందజేయాలి. కాబట్టి ఇలాంటి మార్పులన్నింటినీ చేసి విద్యా వ్యవస్థకు మంచి పేరు తేవాలని ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సంపద సృష్టించి మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. సంక్రాంతి సంబరాలకు స్వగ్రామం శనివారం చేరుకున్న భువనేశ్వరి ఆదివారం ఉదయం నారావారిపల్లి గ్రామంలో పలు కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో స్థానికులతో కలిసి పాలు పంచుకున్నారు. స్విమ్స్ నిర్వహించిన వైద్య శిబిరాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించి మహిళలకు ప్రత్యేకంగా చికిత్స కోసం ఏర్పాటు చేసిన పింక్ బస్సులో ఉన్న వైద్య సౌకర్యాలను స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ వివరించారు. స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను, అంగన్వాడీలో అందిస్తున్న పౌష్టికాహారం స్టాల్స్ ను పరిశీలించారు. టీటీడీ కళ్యాణ మండపంలో వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని గ్రామీణ సంప్రదాయ క్రీడలను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ కష్టపడి సంపద సృష్టించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. గత 9 సంవత్సరాలుగా స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. మా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషమని, రాష్ట్ర ప్రజలు తమ స్వంత ఊరులకెళ్లి పెద్దలతో గ్రామస్తులతో సంక్రాంతి జరుపుకోవాలని, అందరికీ శుభాకాంక్షలు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నారా లోకేశ్వరి, నారా ఇందిర, నారా బ్రాహ్మిణి, తేజస్విని, భరత్, స్థానికులు, పరిసర గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నందు భారీగా ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని ఒక ఎర్రచందన స్మగ్లర్ ను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరంతర వాహనాల తనిఖీలు, గుప్త సమాచార సేకరణ జరుగుతోంది. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కృష్ణారావుకు రాబడిన పక్కా సమాచారం మేరకు ఆదివారం ఉదయం సుమారు 5 గంటలకు డిఎస్పీ టాస్క్ ఫోర్స్ గిరిధర్ నేతృత్వంలో వీరేష్ మరియు వారి సిబ్బంది పెనుమూరు నేండ్రగుంట రోడ్డుపై రాజు ఇల్లు బస్టాప్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉన్న టాటా ఇండిగో వాహనం పోలీసులు వారిని చూసి పారిపోవటకు ప్రయత్నించగా పోలీసు వారు వెంబడించి పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 10 ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. వాహనంలో దొరికిన ముద్దాయిని విచారించగా పెనుమూరు నేండ్రగుంట అటవీ ప్రాంతం వద్ద ఎర్రచందనం దుంగల డంపు ఉందని తెలిసి అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా 60 ఎర్రచందనం దుంగలను కనుక్కోబడి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఎర్రచందనం ఆపరేషన్ లో ఒక ఇండిగో వాహనం మరియు 1 టన్ను 83 కేజీల బరువు గల 70 దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పెనుమూరు పోలీస్ స్టేషన్ నందు కేసు రిజిస్టర్ కాబడి దర్యాప్తు కొనసాగుతున్నది. పారిపోయారు, ఒకరు దొరికారు. వెహికల్ చెక్ చేస్తే దాంట్లో 10 లాగ్స్ ఆఫ్ ఎర్రచందనం దొరికాయి. తర్వాత ఇంట్రోగేషన్ చేస్తే ఈ పెనుమూరు జ్యూరిస్డిక్షన్లోనే ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఇంకా 60 లాగ్స్, ఒక డంప్, భారీగా ఉన్న డంప్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో టోటల్ అరౌండ్ 70 tons వీ హ్యావ్ రికవర్డ్. 70 లాగ్స్ అంటే 10 లాగ్స్ ఇన్ ద కార్, 60 లాగ్స్ డంప్లు, దగ్గర ఉన్న డంప్లు. టోటల్ 1.83 tons ఈ 70 లాగ్స్ది వెయిట్. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా వెహికల్ చెకింగ్ ఇంకా మరికొద్దిగా పెంచి ఇంకా సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. దీంట్లో ఐ కంగ్రాచులేట్ ఓఎస్డి గారు, డిఎస్పీ గారు, ఎస్ఐలు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగల్లో ప్రసిద్ధిగాంచిన పండుగ సంక్రాంతి పండుగ. అన్ని వర్గాల వారు, మతాల వారు ఘనంగా పండుగను జరుపుకుంటూ ఉండడంతో సోమవారం భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించనున్నారు. దీంతో ఆదివారం మార్కెట్లో పూలు, పశువుల అలంకరణ వస్తువులు, ఇతరత్ర వస్తువుల కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. పశువుల అలంకరణకు వినియోగించే వస్తువుల కొనుగోళ్లకు రైతులు మొగ్గు చూపుతున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగ కావడంతో పట్టణంలో భోగి మంటలు వేయడానికి ప్రజలు సన్నద్ధులయ్యారు. పూలు, బెలూన్లు, ఇతర పండుగ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలు తరలి రావడంతో పట్టణంలో రద్దీ నెలకొంది. ఈ పండుగను గ్రామాల్లో ఈ నెలాఖరు వరకు ఒక్కో వారం ఒక్కో గ్రామంలో నిర్వహించడం ఆనవాయితీ. దీంతో గ్రామాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. సదు మండలంలోని ఎర్రాతివారిపల్లి కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం మకర జ్యోతి దర్శనానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సదు ఎర్రాతివారిపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం దాదాపు 25 సంవత్సరాల క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచే నిర్మించబడిన ఈ దేవాలయం శబరిమలై అయ్యప్ప స్వామి నమూనాతో నిర్మించబడింది. ఇక్కడ శబరిమలై మాదిరిగానే మకర జ్యోతి వేడుకలు జరుగుతాయి. కార్తీక మాసం మొదలు జ్యోతి వరకు ప్రతిరోజు 3 పూటల అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వేలాది సంఖ్యలో అయ్యప్ప స్వాములు దేవాలయం దర్శించుకుని ఇరుముడులు స్వామి వారికి సమర్పించుకుంటారు. ఈ నెల 14వ తేదీన మకర జ్యోతి సందర్భంగా వేలాది అయ్యప్పలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. సతే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట.
అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా? మీరు చూసింది ఒక్క ఛానల్కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు, పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకు ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. తిరిగి వార్తలకు స్వాగతం. చంద్రన్న బీమా పేద ప్రజలకు ఓ వరం లాంటిదని తెలుగుదేశం పార్టీ SSL జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య అన్నారు. ఏటిగడ్డపాలెం 5వ వార్డు రహమత్ నగర్ కు చెందిన సలీం సాహెబ్ పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ గత నెల అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతని కుటుంబం చంద్రన్న బీమా ద్వారా అతని భార్య షేక్ నజీమాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రన్న బీమాలో నేడు 2 లక్షల రూపాయలను SSL జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య మరియు జిల్లా జన్మభూమి కమిటీ సభ్యురాలు విజయ్ కుమారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా SSL జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ పేదల పాలిట ఆశాజీవిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా ద్వారా పేద ప్రజల జీవనానికి ఆదుకుంటూ ఉన్నదని, కుటుంబంలో భర్త మరణించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్లపైకొచ్చే పరిస్థితుల్ని మార్చి వారి ద్వారా కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చిన 2 లక్షల రూపాయల కుటుంబం మొత్తాన్ని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని, అలాగే గత 4 సంవత్సరాలుగా చంద్రన్న బీమా ద్వారా పుంగనూరు 5వ వార్డు రాష్ట్రంలో 35వ స్థానాన్ని, అలాగే చిత్తూరు జిల్లాలోని మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో జన్మభూమి కమిటీ సభ్యులు మునిరెడ్డి, గంగాధర, శ్రీనివాసులు, మధుసూదన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. చంద్రన్న బీమా ప్రపంచంలో లేని విధంగా ఏదైనా అకస్మాత్తుగా జరిగితే కానీ అదే రోజు 5,000 రూపాయలు ఇవ్వడము, ఆ తర్వాత 10-15 రోజుల్లో 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల్లో ప్రజల్లో అతి ఉత్సాహంగా ఉన్నారు. ఎందువల్లంటే 1000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేయడం అనేది అందరూ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ వాళ్ళలో ఆనంద ఉత్సాహాన్ని చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ ముఖ్యంగా కరువు ప్రాంతంగా అనేక మంది ప్రజలు వలసలు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా 2,000 రూపాయలు ఇవ్వడం అనేది అందరూ కూడా సంతోషపడుతున్నారు. కాబట్టి ప్రజలు 2019 ఎలక్షన్లో ఏ పార్టీ అయితే ప్రజలకు అందుబాటులో ఉంటుందో, ఏ పార్టీ అయితే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తున్నారో అలాంటి పార్టీకి పట్టం కట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. మన రాష్ట్రం అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా విజన్ 2050 ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన పూర్తి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు 2019లో జరగబోయే ఎన్నికల్లో నియోజకవర్గం తరఫున అన్నీశ్వర్ రెడ్డి గారు అభ్యర్థిగా నిలబడుతున్నారు. కాబట్టి ఆమెకు 30,000 నుండి 40,000 మెజార్టీ చూపించి ఆమెను ఎప్పుడైతే మనం గెలిపించుకోగలుగుతామో ఆమెకు రాష్ట్రంలో శ్రీ కోటాలో ఆమెకు మినిస్టర్ పదవి ఇస్తారు. కాబట్టి పుంగనూరు నియోజకవర్గం డెవలప్మెంట్ ను మనం చవి చూడొచ్చు. ప్రజలందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి కేసీటీవీ ద్వారా ఒక ప్రకటనలు తెలిపారు. ప్రజలందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగల్లో ఒకటి సంక్రాంతి పండుగ. ప్రజలందరూ సుఖ సంతోషాలతో
ఆనందం ఉత్సాహంతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆదివారం సబ్ కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ కళాశాల ఇంటర్ 93-94వ సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలవడం జరిగింది. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మేము 1993-94 ఈ బ్యాచ్కి చెందిన మొత్తం మా స్టూడెంట్స్ అంతా గత 24 సంవత్సరాల తర్వాత మేమందరూ మా ఫ్రెండ్స్ అంతా బసవరాజ జూనియర్ కాలేజీ హెచ్ఈసి, సిఈసి, బిఎస్సి చేసిన వాళ్ళందరూ కూడా, ఎంపీసీ చేసిన వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు అంటే 13/1/2019 రోజు పండగ ముందు రోజు పెట్టుకోవాలనుకున్నాం. అందరూ కలిసి 1 by 1 మన లోకేష్ అందరినీ గ్యాదర్ చేయడము, అందరూ కలవడము, ఒక 30 మంది దాకా అందరూ ఇంకా ఉన్నారు. మన పాత స్నేహితులు చాలా దూర భారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కలవలేకపోయాము. బట్ కంపల్సరీ ఇది ప్రతి సంవత్సరం ఒక రోజు పెట్టుకోవాలని అనుకుంటున్నాము. ఆ ఒక డేట్ అనేది కూడా సేమ్ డేట్ అనేది కాకుండా ఒక డేట్ ఖచ్చితంగా మేము డిస్కస్ చేసి ఒక డేట్ పెట్టుకొని ఏదన్నా చిన్న మా చేతనైనంత చిన్న సేవా కార్యక్రమంలో పెట్టుకొని ప్రజలకి సేవ చేయాలని అనుకుంటున్నాము. మొత్తం ఈ గ్రూపు ద్వారా ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ పిలవడం జరుగుతుంది. ఇంకా పెద్ద గ్రూప్గా ఇది ఈరోజు 30 కావచ్చు, నెక్స్ట్ ఇయర్ 60 మందిని కూడా మొత్తం క్లాస్ మొత్తం ఉండే వాళ్ళని కూడా మేము గ్యాదర్ చేసి సమాజ సేవ కార్యక్రమంలో మేము కూడా ఒక చిన్న వృతాభక్తి సాయం చేయగలుగుతామని మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాము. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పుంగనూరు పట్టణంలోని ఉజ్జయిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు ఆయన గొప్పతనాన్ని గురించి వివరంగా కరెస్పాండెంట్ కృష్ణమూర్తి తెలిపారు. Stop means you should not have to stop until your goal is reached. So everyone who has been sitting here have to do very much hard work and have to inspire by such slogans to get better enhancement in your life. ఆయన 39 ఏళ్ళకి చనిపోయారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు అంటే అదర్ కంట్రీస్, అమెరికా ఆ దేశాల్లో ఫస్ట్ వ్యక్తి ఆయనే, ఫస్ట్ సన్యాసి అనమాట. ఆయన అక్కడ అడుగు పెట్టి మన భారతదేశం గురించి పూర్తిగా చెప్పిన వ్యక్తి అంటే ఆయన మొట్టమొదటిసారిగా ఆయనే అనమాట. ఏమంటే మన కల్చర్ అనేది అమెరికా ఇతర దేశాల వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆయన హిందూ మత మన కల్చర్ గురించి మొత్తం గురించి చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళు అప్పటి నుంచి మన దేశం పట్ల గొప్ప శ్రద్ధ చూపించడము అవన్నీ ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఆయనే, స్వామి వివేకానంద గారు. ముఖ్యంగా ఆయన 9 ఏళ్ళకి మెడిటేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ చిల్డ్రన్ అని చెప్పిన వ్యక్తి కూడా ఆయనే. ముఖ్యంగా శ్రద్ధ చూపించడం దేని వైపు శ్రద్ధ చూపించారంటే చదువు వైపు, మెడిటేషన్, యోగా, ప్రతి దాని విషయంలో ఆయన ముఖ్యంగా కొటేషన్ ఏమన్నారంటే, తెలుగులో కొటేషన్, నీ వెనక ఏముంది ముందు ఏముంది అన్నది ముఖ్యం కాదు, మనలో ఏముంది అనేది ముఖ్యం. నీ వెనక అమ్మ నాన్న అనేది ముఖ్యం కాదు, ఆస్త అంతస్త అవన్నీ దిస్ ఇస్ ఆల్ నాట్. నీలో ఏముంది అన్నది ముఖ్యం. నీలో ఏముంది, ఏముండాలి, ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ వాట్ ఈస్ నెసెసరీ? డ్రెస్సెస్ ఆర్ ద ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్? డిసిప్లైన్ అండ్ ఎడ్యుకేషన్. Education is the backbone for every student. Not the teachers is pushing, but all the education is depend upon the children only. ఆ కొటేషన్ వినగానే ఎంత ఆనందం కలుగుతుందంటే అక్కడ ఎన్నో కొటేషన్స్ ఇచ్చారు ఆయన. మీరు కన్యాకుమారి అలా వెళ్ళినట్టయితే ఆయన మెడిటేషన్ చేసిన ఇవన్నీ చూడొచ్చు. యాక్చువల్గా ఎంతో మంది గొప్ప వ్యక్తులు మనకు జీవించలేదు, వాళ్ళు జీవించిన కొద్ది రోజుల్లోనే మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పించారు. ఆదిశంకరాచార్యులు గారిని కాశ్మీర్లో నేను వెళ్ళి చూసినట్టయితే, ఆ మఠంలో చూసినట్టయితే ఆయన మెడిటేషన్ చేసినవి కానీ అవన్నీ ఎంతో గొప్పగా చెప్పచ్చు. డిఎస్సి నమూనా పరీక్షను ఎస్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. స్థానిక బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నందు ఎస్టీయూ ఆధ్వర్యంలో డిఎస్సి నమూనా పరీక్షను విజయవంతంగా నిర్వహించడమైందని జిల్లా ఎస్టీయూ గౌరవ అధ్యక్షులు సురేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 150 మంది ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులు తమ ప్రతిభను పరీక్షించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గత 15 సంవత్సరాల నుండి ఎస్టీయూ ఆధ్వర్యంలో డిఎస్సి టెట్ వంటి నమూనా పరీక్షల నిర్వహణ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,
పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఎస్టీయు ముందుండి పోరాటాలు చేయడం జరుగుతుందని తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రతిసారి కూడా మోడల్ డిఎస్సి నిర్వహణ జరుపుతున్నట్టే ఈసారి కూడా ఈ పొంగనూరు తాలూకా కేంద్రంగా పొంగనూరు ఎస్టీయు డివిజన్ వారు ఈ డిఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహణని చేస్తున్నాము. ఇది ఇక్కడే కాదు, ప్రతి తాలూకా కేంద్రంలోనూ మన రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ కూడా ఈ ఎస్టీయు ఆధ్వర్యంలో ఈ మోడల్ టెస్ట్ నిర్వహణ జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా ఇది ఈ డిఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహణ ఎస్టీయు ఆధ్వర్యంలో జరగడం వల్ల అనేక వేల మంది ఉపాధ్యాయులు కూడా నియమించబడటంలో ఎస్టీయు మోడల్ టెస్టు పాత్ర కూడా ఎంతో ఉపయోగపడిందని, ఎంతో కీలకమైందని కూడా అనేక మందికి తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ డిఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహణే కాదు, ఎస్టీయు ఆధ్వర్యంలో ప్రతి పోటీ పరీక్షల ప్రతి మోడల్ టెస్ట్ నిర్వహణకి సిద్ధంగా ఉన్నామని కూడా మా రాష్ట్ర నాయకత్వం తెలిపింది. డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఇతర పోటీ పరీక్షల మోడల్ టెస్ట్ నిర్వహణకు కూడా సిద్ధం చేసి దీనికి ప్రత్యేకంగానే ఒక అకాడమిక్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి జరిగిండేది కాదు, ఇక రాబోయే కాలంలో కూడా అనేక పోటీ పరీక్షల మోడల్ టెస్ట్ నిర్వహణలు కూడా జరపడానికి ఎస్టీయు సిద్ధంగా ఉందని, సన్నద్ధంగా ఉంటుందని తెలియజేస్తాం. పోస్టులు చాలా తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా, అపేర్ అయ్యేటువంటి పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు డిఎస్సికి. ఈ ఆతృతను తట్టుకోలేక పాపం విద్యార్థులు ఈసారి మా సెంటర్ అంటే పొంగనూరు సెంటర్లో నిర్వహించబడేటువంటి డిఎస్సి నమూనా ఎగ్జామ్ కూడా పోయిన సంవత్సరం అంటే పోయిన డిఎస్సి కంటే కూడా ఈసారి తక్కువ మంది అటెండ్ కావడం జరిగింది. కారణం అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వము ఉన్న పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం లేదు. నిరుత్సాహానికి గురైనటువంటి వుడ్ బి టీచర్స్ ఎగ్జామ్స్కు అటెండ్ కావడం కూడా తక్కువగా ఉందని చెప్పేసి 50 మంది కూడా గమనించాలి. మా సెంటర్లోకి ఈరోజుకు ఇప్పటి వరకు కూడా 101 మంది అడ్జస్ట్ అయ్యారు. పిల్లలు చాలా క్రమశిక్షణగా డిఎస్సికి నమూనా ఎగ్జామ్కు అటెండ్ కావడం జరిగింది. టీచర్లు చాలామంది మార్గదర్శకులుగా ఉండి వాళ్ళు ప్రతి రూమ్కి కూడా 30 మంది వంతున అరేంజ్ చేయడం జరిగింది. నీకంతా కూడా ఎస్టీయు బాబు సురేంద్రబాబు గారు నాయకత్వం వహించడం జరిగింది. అదేవిధంగా పెద్ద పంజాని, రామసముద్రము, చౌడేపల్లి, పొంగనూరు సంబంధించిన ఎస్టీయు నాయకులు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి కార్యక్రమాన్ని చూడడం, పర్యవేక్షించడం జరుగుతున్నది. అదేవిధంగా వచ్చిన విద్యార్థులకు తెలియజేసినటువంటి అంశాలు ఏమిటంటే ఎగ్జామ్ చాలా క్రమశిక్షణతో రాయాలి. అదేవిధంగా రాసినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే బాగా రాసింటారో, ఎక్కువ మార్కులు వచ్చి అలాంటి వాళ్ళని 3 సెలెక్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి లీలారాణి హాజరై ఎస్టీయు చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం డిఎస్సి నమూనా పరీక్ష నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన పి శైలజ, శ్రావణి, అబ్దుల్ రెహమాన్, రమ్య వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు వెంకటేశ్వరరెడ్డి, మురళి, శంకర్, అయ్యూబ్ ఖాన్, రెడ్డెప్ప, మోహన్, గురుప్రసాద్, ప్రభాకర్, సుధాకర్, కృష్ణమూర్తి, శ్రీనివాసులు, నాగభూషణం శెట్టి, కేశవ, వెంకటరమణారెడ్డి, మంజునాథ్, నాగరాజ, శివశంకర్, రఘు, చెంగల్రాయచారి, ఈశ్వర్ కుమార్ రెడ్డి, కాదర్ బాషా తదితరులు హాజరయ్యారు. చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రోజు యూనిఫామ్
తీసుకొని విధిని కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 24/7 జాబ్. అంటే ఇప్పుడు కూడా మనం జాబ్లోనే ఉన్నాం. నెక్స్ట్ 2-3 డేస్ సంక్రాంతి ఇప్పుడు కూడా జాబ్లోనే ఉంటాం. ఈరోజు ఒక రోజు సండే మార్నింగ్ అందరూ ఇక్కడ లోకల్ పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి ఆఫీసర్స్ దాకా అందరు ఫ్యామిలీతో పాటు ఇక్కడ సంక్రాంతి విశేషాలు అరేంజ్ చేశారు. ఏఆర్ నుంచి అండ్ ఓఎస్టీ గారు. ఇట్స్ హ్యాపీ ఒకేజన్. అందరూ గేమ్స్ వచ్చారు. వాళ్ళకి రంగోలీ పోటీ కూడా జరుగుతూ ఉంది. ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. రకరకాల ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇట్స్ ఓన్లీ పోలీస్ ఫ్యామిలీ. సో రోజు పోలీస్తో కోఆపరేట్ చేస్తాం. బట్ ఈరోజు ఫ్యామిలీతో అందరూ కలిసి ఫ్యామిలీ లాగా సంక్రాంతిని సెలబ్రేట్. సో అగైన్ అందరికీ ప్రజలు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆటో డ్రైవర్ దారుణ హత్యా సంఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలకు వెళ్తే కుప్పం మండలం రాగిమానుమిట్టకు చెందిన 40 సంవత్సరాల బాబులాల్ ఇతను కుప్పంలో ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏమి జరిగిందో కానీ రాగిమానుమిట్ట గ్రామ సమీపంలో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండటం చూసిన బంధువులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. గ్రామంలో ఈ హత్యకు కారణాలు భూ వివాదమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 60 సంవత్సరాలు నిండిన వయో వృద్ధులకు ప్రత్యేక వార్డు ఫిబ్రవరి నుండి ప్రారంభం. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. డిఎస్సి నమూనా పరీక్షలు నిర్వహించిన ఎస్టీయు. సదంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతికి ఏర్పాట్లు పూర్తి. సంక్రాంతి సంబరాలు ప్రారంభం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.